ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక స్థానం ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారికి కాలేజీ రోజుల నుంచి, అంటే యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచి ప్రత్యర్థి. ఆ రోజుల్లోనే వాళ్ళిద్దరికి చిరొక వర్గానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు. సో ఆ రోజుల్లోనే కాలేజ్ ఎన్నికల్లో, యూనివర్సిటీ ఎన్నికల్లో వాళ్ళ ప్రాబల్యం ఉండేది. ఇక అది పోయి రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పెద్దిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే పెద్దిరెడ్డి గారు జిల్లా మొత్తాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాసించారు. చంద్రబాబు నాయుడు పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 1999 ఎలక్షన్ నాటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే 1999లో అన్ని జిల్లాల్లో, కడపలో కూడా తెలుగుదేశం 8 సీట్లు గెలుచుకోగలిగితే, చిత్తూరులో కేవలం 6 సీట్లు గెలుచుకోగలిగింది. కడపలో 11 సీట్లు ఉన్నాయి. అప్పుడు లక్కిరెడ్డిపల్లి పోయింది రీఆర్గనైజేషన్ తర్వాత. కానీ చిత్తూరులో అప్పుడు 15 ఉండే, 15కి కేవలం 6 గెలుచుకున్నారు. కడపలో 11కి 8 గెలుచుకున్నారు. అలాగే 2004 ఎన్నికల నాటికి వచ్చేటప్పటికి 15 స్థానాలకు కాను పెద్దిరెడ్డి గారు అప్పుడు కూడా లీడ్ రోలే ఉంది, 10 గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 గెలిచింది. సరే, అప్పుడు అనుకున్నాము బాగానే ఉంది. కానీ 2009 నాటికి వచ్చేటప్పటికైనా కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా, లేకపోతే ఇంకోటి అనుకున్నా కానీ అప్పుడు కూడా 7 స్థానాలు గెలిచారు రాజశేఖర రెడ్డి గారి టైంలో. ఇక 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసిన చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధిక్యత తెచ్చుకోలేకపోయారు. కేవలం 6 స్థానాలకు పరిమితమయ్యారు. వైఎస్ఆర్సీపీ 8 స్థానాలు గెలిచింది. ఇందుట్లో ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి ప్రభావం అనేది ఖచ్చితంగా 100% ఉంది. అలాగే 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019కి కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేయగలిగారు పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో. వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకునే స్థాయికి వచ్చింది తెలుగుదేశం 14 సీట్లకి. 2024 ఎన్నికలకు రాబోయేటప్పటికి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశానికి దాదాపు 6 నుంచి 7 చోట్ల సరైన అభ్యర్థులు లేరు. స్వయంగా చంద్రబాబు నాయుడే అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కనీసం కుప్పం అభివృద్ధి ఏ విధంగా పట్టించుకోకపోయినప్పటికీ కేవలం అక్కడ అభివృద్ధి అనేది ఏం చూపించగలిగారంటే ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఈ 2 తప్ప కుప్పానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం అని చెప్పినా గానీ అక్కడంతా కూడా దోపిడీ ఏ విధంగా జరిగిందనేది తెలుసు. రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా సాధించలేని సందర్భం చంద్రబాబు నాయుడు అనుకోది. అలాంటి సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుప్పంలో కనీసం రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా కట్టలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఇదిగోండి, ఎన్హాన్సింగ్ passenger amenities for foot over bridge at Kuppam railway station, work of construction of staircase in progress at కుప్పం రైల్వే స్టేషన్. కుప్పం రైల్వే స్టేషన్లో బ్రిడ్జ్ కడుతున్న సందర్భం జనవరి 24, 2022, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పనులు. సో ఇంతగా అభివృద్ధి చేయలేని చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి నేను అభివృద్ధి చేశా, నేను విమానం కట్టాను అంటాడు. నేను విమానాల్లో కాయకూరలు, ఆకుకూరలు పంపిస్తాను, విదేశాలకు పంపిస్తాను, మిమ్మల్ని రిచ్ చేస్తాను అంటాడు. ఎలాంటి కుప్పం అభివృద్ధి నోచుకోలేదన్నది వాస్తవం. ఇక ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మొన్న పొంగనూరు వెళ్ళి అంగళ్ళలో గొడవ చేసిన సందర్భంలో పొంగనూరులో పెద్దిరెడ్డిని ఓడిస్తానని ఛాలెంజ్ చేసి, దీంతో రాయలసీమ మొత్తంలో వాళ్ళు గెలిచిన 3 స్థానాల్లో 1 చంద్రబాబు, 2 బాలకృష్ణ గెలిచారు. ఈ 2 స్థానాలు కూడా తెలుగుదేశం ఫామ్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అసలు ఓడిపోలేదు తెలుగుదేశం. ఖచ్చితంగా ఈసారి ఓడించడానికి టార్గెట్ పెట్టుకున్నారు పెద్దిరెడ్డి. ఇవాళ నుంచి 4 రోజుల పాటు హిందూపురంలో టార్గెట్ చేసి ఉన్నారు. ఈ విషయం తెలిసి బాలకృష్ణ కూడా ఈ రోజున హుటాహుటిన హిందూపురం వచ్చి హిందూపురంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ స్థాయి నుంచి అందరినీ పిలిపించుకొని 4 రోజులుండి ఆయన కూడా ఎలక్షన్ చేసుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బాలకృష్ణ గాని చంద్రబాబు నాయుడు గాని విరివిగా తిరిగి ప్రచారం చేయలేని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. వాళ్ళిద్దరూ కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు లేదా హిందూపురం నుంచి బాలకృష్ణ దాటి బయటికి వెళ్ళారు అంటే సిగ్నల్స్ రాంగ్ గా వెళ్తాయి. సేమ్ టైం లోకేష్ కూడా మంగళగిరిలో గెలిచే అవకాశాలు లేవు. సో ఈ పరిస్థితిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి ఒక మీమాంస లేదా ఒక గట్టి సందర్భం ఎదుర్కోబోతున్నారు. అది ఎలా ఏంటి అనేది దగ్గరగా గమనిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈసారి ఖచ్చితంగా కుప్పంలో గానీ హిందూపురంలో గానీ సులువుగా తెలుగుదేశం గెలిచే పరిస్థితి లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.